చెప్పండి ఎస్ఐ గారు. కొంప మునిగిపోయింది సార్. ఏంటి, ఏమైంది? ఆ యాక్సిడెంట్ కేసు ఫైల్ మిస్ అయింది సార్. ఏంటి నువ్వు అనేది? ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయిన కార్ నెంబరు, డేటు, టైము, మిగతా డీటెయిల్స్ అన్ని ఆ ఫైల్లోనే ఉన్నాయి సార్. రై సిద్ధు, చూసుకోరా, చూసుకో. ఖుషి, అంత ఇంపార్టెంట్ ఫైల్ ఎలా మిస్ అయిందయ్యా? ఒకరోజు కొంతమంది స్టేషన్లో బాంబు పెట్టారని మమ్మల్ని బెదిరించారు. తర్వాత బాంబ్ స్క్వాడ్ పేరుతో స్టేషన్లోకి వచ్చి చాలా హడావుడి చేశారు సార్. కానీ వాళ్ళు వచ్చింది ఆ ఫైల్ కోసమేనని నాకు ఇందాకే అర్థమైంది సార్. అయితే ఇది ఖచ్చితంగా ఆ తులసి పని అయి ఉంటుంది. అయ్యో సార్, బాంబు లోపల మీరు వెళ్ళిపోండి. ఇట్స్ వెరీ డేంజరస్. వెళ్ళిపోతాను, బయటికి వెళ్ళండి. వెళ్ళండి, మేము చూస్తాం, బయటికి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. అవును సార్, తను ఇంకో ముగ్గురిని వెంట పెట్టుకొచ్చింది. ఆ ఫైల్లో ఉన్న డీటెయిల్స్ పట్టుకుని ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి హరీష్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయటం పెద్ద కష్టం కాదు సార్. ఏంటయ్యా నువ్వు అనేది? ఆ ఫైల్స్ తో హరీష్ గారిని విడిపించేయొచ్చా? అవును సార్. నో, వాడు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు. వాడు బయటికొస్తే సిద్ధు లోపలికెళ్తాడు. సరే, నువ్వు ఒక పని చేయి, వాణ్ణి వెంటనే లేపే. సార్, నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఎంత కావాలన్నా ఇస్తాను. వాడు ఇంకొక క్షణం కూడా బ్రతుకుండడానికి వీల్లేదు. ఆ హరీష్ గారిని ఫినిష్ చేసి నాకు ఫోన్ చేయి. దేవుడా, కొంప తీసి వినేసిందా? ఏంటి నాన్న, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? అంటే నువ్వేం వినలేదమ్మా? నేనేం వినలేదు నాన్న. అయినా ఎవరితో మాట్లాడారు? ఏం లేదమ్మా, కార్యకర్త ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా అంతే. బసవరాజు గారు చెప్పినట్టు వీడిని లాకప్లోనే లేపేయాలి. వాణ్ణి వెంటనే లేపే. లేవరా.
నేనిక బయటికి రాలేనేమమ్మా. నువ్వు బయటికి వస్తావురా. చెల్లెళ్ళు బావలు నిన్ను విడిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నువ్వు బయటకు వస్తావని మేము ఆశపడుతుంటే ఇలా గొడ్డును బాదినట్టు బాధేస్తారా? హత్యలు దోపిడీ చేసే వాళ్ళకి కాపలా కాస్తూ అమాయకులనేమో చంపేస్తారా? ఇదేనా న్యాయం? చిటికిన వేలికి చిన్న దెబ్బ తగిలితేనే ఏడ్చేస్తావు. అలాంటిది ఇన్ని దెబ్బలు ఎలారా తట్టుకున్నావు? అమ్మా, ఈ అబ్బాయి ఇక్కడ ఉండడం అంత మంచిది కాదమ్మా. తొందరగా విడిపించుకెళ్ళండి. మరెలాగయ్యా విడిపించుకునేది? ఇలాంటప్పుడే ఏదైనా మంచి ఇన్ఫ్లుయెన్స్ వాడాలి. ఎమ్మెల్యే విశాలాక్షి గారు మీకు దగ్గరే కదా? ఆ, ఆవిడ మా వియంకురాలేనయ్యా. మరింకే, వెంటనే వెళ్ళి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కలవండి. ఆవిడ మాత్రమే మిమ్మల్ని కాపాడగలుగుతుంది. జాగ్రత్త అమ్మా. హ్మ్.